28వ తేదీ ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. సహోదరి సహోదరులారా, ప్రభుకున్న మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని. మనకు ఎదురవుతున్న శ్రమలను బట్టి, కలుగుతున్న పోరాటములను బట్టి ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడేమో, ఒంటరిగా ఉన్నాము అని బాధపడుతూ ఉంటాము. కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన తప్పుల నిమిత్తము, పాపముల నిమిత్తము కొంతకాలము శిక్షించినప్పటికీ కొంతకాలం అయిన తరువాత ప్రభువే ఆ శిక్ష నుండి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. బిడ్డ తప్పు చేస్తే తండ్రి శిక్షించిన విధంగా మన పరలోకపు తండ్రి కూడా మనల్ని శిక్షిస్తాడు. అంత మాత్రమున ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడు అని, ప్రభువునకు మనమంటే ఇష్టం లేదు అని ఏమాత్రము అనుకోకూడదు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ప్రతిదినము ప్రతి క్షణము ప్రభు కాపాడుతూ ఉన్నాడు. లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. ఒకవేళ మీరు ఒంటరి పరిస్థితులలో ఉన్నారేమో, మీకు తోడు ఎవరూ లేరు అని బాధపడుతూ ఉన్నారేమో, బాధపడవద్దు, భయపడవద్దు. ప్రభువే మీకు తోడుగా ఉన్నాడు. మన ప్రతి శ్రమ, ప్రతి పోరాటము ప్రభు చూస్తూ ఉన్నాడు. మనం చేయాల్సింది ఒక్కటే, శ్రమల కాలంలో కూడా ప్రభుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా సహాయం కోసము మొరపెట్టాలి. తగిన సమయంలో ప్రభువే అద్భుతంగా మనకు సహాయం చేస్తాడు. అన్ని రకముల శ్రమల నుండి గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నారు అని బాధపడవద్దు, భయపడవద్దు. కానీ ప్రభువే మీకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని వాగ్దానం చేశావు కదా ప్రభువా. మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. మీరే మమ్మల్ని సరిదిద్దండి, కానీ విడిచిపెట్టొద్దు తండ్రి. ఎవరెవరము ఎటువంటి శ్రమలలో ఉన్నామో ప్రతి పరిస్థితిని, పోరాటమును ఎరిగిన దేవుడవు ప్రభువా. కేవలం మీపైన ఆధారపడుతూ ఉన్నాము తండ్రి. మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. అన్ని కీడల నుండి, అపాయముల నుండి మీరే మమ్మల్ని తప్పించండి తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తూ ఉన్నా ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.